సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు పట్టుకోండి. ఏ కాదు, దేవుని మహిమ కలుగును గాక. అందరు చేపెట్టున్నారు. ఈ సమయమున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ గుమ్మంలోకి ప్రవేశించు వారికి సమాధానము కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ప్రార్థన చేసి ఈ విద్యను కట్టించవలసిన మనం చేస్తున్నాం. శుభాస్తులకు కారణభూతుడు మీకు వందనములు స్తుతి స్తోత్ర ప్రభావం చెల్లిస్తున్నామైన గీతల నుండి రెండవ గుమ్మం ప్రభుత్వ సింహద్వారం, ఈ సింహద్వారం ఎదుర్కొన్న స్త్రీలని రావాల్సిన ప్రవేశించే ద్వారం, ఏదో పోత సింహమైన ప్రవేశించే ద్వారం దగ్గర మీ దాసుల ప్రభుత్వం ఏమనగా కుమార్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ప్రతిష్ఠిస్తుండగా ప్రభుత్వం మండా విధిమంతులుగా ప్రతిష్ఠించిన కుమారుడు ప్రభావం దీవించండి, ఆశ్రయించండి. ఈ గుమ్మములు ప్రవేశించి వారికి ప్రేమ సమాధానం ఐక్యతను దయచేసి అయా కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇంతకాలం నీవు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీవు కృపలో కాచిన దేవా, ఇతరులను కూడా మా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీ పరిశుద్ధ నామాన్ని పొందనాలయ్యా కోరుకుంటున్నాం. ఈ సుదినాయన మా ప్రియులు నీ బిడ్డలనైన మామగారు విజయ్ కుమార్ అమృతమ్మ తత్వను బట్టి వందనాలు. వారిని ప్రేమించినైనా వారికి ఇచ్చిన చక్కని బిడ్డలను బట్టి వందనాలు. అయ్యా నీకే స్తోత్రం. నీ దేవాలయమైనా నువ్వు ఈ చక్కని గృహాన్ని నిర్మాణం చేసుకోవడానికి కృప చూపావు. ఇది నీ కృపాన్ని నమ్ముచున్నామన్నాయన. ఇది నువ్వు నాయన ఈ గృహ ప్రతిష్ఠ చేయడానికి నాయన ఇదిగో ప్రధాన ద్వారంలోనైనా మీరు ఆయన జరిగించిన ప్రార్థన బట్టి వందనాలు. నీ దాసులు అందరూ నాయన నీ పిల్లలు నాయన ఆయన అయ్యప్ప మనసుతో ఏర్పడుతున్నాయన యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ యొక్క విడిది గదిని ప్రతిష్ఠిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే ఇది గురు నీ గుణారము సమీపించయా, అభయమేమి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. అద్భుతమైన ప్రతి వరములు నీ యొద్ద నుండే వచ్చును. కృతజ్ఞతతో నిన్ను స్తుతించుచు నీ కృపా సింహాసనం వైపు మా కన్నులెత్తుచూ ఉన్నాము. ప్రతి ఉదయములను మాకు నూతన ఆశీర్వాదములను అనుగ్రహించుచూ ఉన్నావు. నీ కృపకు అంతము లేదు. మా ఆత్మలకును శరీరములకును అవసరమగు వాటన్నిటినీ దయచేయుచున్నందుకు నీకు వందనములు చెల్లించుచూ ఉన్నాము. ఈ నీ సేవకులు తమకు నివాస స్థలముగా నీ గృహము తండ్రి, ఈ గృహం ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు అన్ని లోకలను అభిషక్తులు
మీ నామం పేరిట ప్రతిష్ఠింప చేసుకున్నావు తండ్రి. ఇక్కడ ఉన్న మరి ఈ గదిని కూడా మీరు మాకంటే ముందుగా గృహంలో ఉండేటటువంటి వారికంటే ముందుగా మీరు వెళ్ళి ఈ గృహంలో మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిత్యము ఈ గృహంలో మీరు త్రియేక దేవుడు త్రిత్వమై మీకు నివాసము చేయండి. ఇక్కడ మనుషులుగా వాళ్ళు ఎవరైనా ఈ గృహంలో ఉంటూ ఉండగా ప్రతి ఒక్కరితోనూ అయా మీరు కళ్ళ ద్వారా, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా ఇంకా ఈ ఆత్మాభిషేకంతో ప్రతి ఒక్కరిని అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరు ఈ గృహంలో అడుగు పెడుతున్నారో, ఎవరు గృహంలో నుంచి బయటకు వెళ్తున్నారో ప్రతి ఒక్కరూ దీవింపబడినట్లుగా నాయన మీ దాసులు ఒకరితో చెప్పినట్లుగా యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి రమ్ము అని నాయన మీరు మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి నాయన ఈ గృహంలో గృహాధికారులు మీ అభిషేకము పెంచారు కనుక ప్రతి ఒక్కరూ అభిషేకంతో పాదములు పెట్టి ఉండగా మీరే అభిషేకించి ఆశీర్వదించమని ఈ గృహంలో ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధితో ఆత్మీయంగాను శారీరకంగాను ప్రతి విషయంలో కూడా మీరే ఆశీర్వదించి మీ నామములకు మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం పేరిట దీన్ని కత్తిరిస్తున్నాను. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువ నాకు చింతేనా నాకు నీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. అలాగే మెథడిస్ట్ చర్చ్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు విజయ్ కుమార్ గారు వచ్చేసి వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. అలాగే మెథడ్ మినిస్ట్రీలో పరిచయం చేస్తున్నటువంటి బ్రదర్ రాజేశ్వర్ దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. బ్రదర్ రాజేశ్వర్ గారు వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓకే, తర్వాత ఎర్రగొండ ప్రాంతంలో సేవ జరిగిస్తున్నటువంటి ఓఫీర్ మినిస్ట్రీస్ నుంచి సేవ చేస్తున్నటువంటి దైవజనులు ఆ సమాధి గారు దయచేసి రావాల్సిందిగా చేస్తున్నాం. దైవజనులు అందరిని బట్టి ఒకసారి గట్టిగా చెప్పండి. చాలా సంతోషం అండి. ఈ సమయమున మనమందరము ఈ గృహ ప్రవేశం నిమిత్తము ఇక్కడికి చేర్చబడ్డాము. మరి మన మధ్యలో విజయ్ కుమార్ అన్న, అమృతక్క వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి చక్కటి గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మరి వారు సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నారు. ఆ సాక్ష్యం గృహం గురించి సాక్ష్యం పంచుకుంటే బాగుంటుంది. ప్రభు పేరిట వచ్చిన మీ అందరికీ వందనాలు. మా పిలుపుని అందుకొని మా మనవి మన్నించి మీరు విచ్చేసినందుకు వందనాలు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వరుసన వందనాలు చెల్లిస్తున్నాను. మా కుటుంబం తరఫున, మా బంధువుల తరఫున అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ గృహం కట్టడానికి చాలా ప్రయాసం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అన్ని సాతాను శక్తులు నన్ను చాలా వాడుకొని చివరికి దీన్ని ఎలాగైనా సాధించాలని చెప్పేసి పట్టు వదలకుండా దీన్ని కట్టే తీరుతానని చెప్పేసి నా లోపల పట్టుదలతో కొద్దిగా అప్పైనా సరే నేను కట్టి తీరుతాను అనే సంకల్పంతో నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఎందుకంటే 23 ఏళ్ళ నుంచి నిరీక్షణ, ఇల్లు కట్టుకోవాలా, సొంత ఇంట్లో ఉండాలా,
కిరాయి ఇంట్లో ఉండి చాలా అవస్థలు పడ్డాను. ఎందుకంటే కరెంటు ఎక్కువ వేసుకున్న కష్టమే, తక్కువ వేసుకున్న కష్టమే, నీళ్ళు ఎక్కువ వాడుకున్న కష్టమే, అన్ని కష్టాలు అన్నమాట కిరాయి ఇంట్లో. ఇప్పుడు కూడా ప్రెసెంట్ కూడా నేను ఆ పరిస్థితి అనుభవిస్తున్నాను. ఇప్పటి నుంచి నాకు ఆ పరిస్థితి దూరపరిచినందుకు దేవునికి వందనాలు. ఎందుకంటే ఆ పరిస్థితిని అధిగమించాలని నా సంకల్పాన్ని దేవుడు నెరవేర్చాడు. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు ఉన్నాను. కాబట్టి విచ్చేసిన అయ్యగారులకు పేరు పేరున వరుసన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యగారు క్షమించండి, చాలా లేట్ అయింది. ఎందుకంటే అనుకున్న టైంకి మేము మీకు ఆతిథ్యం అందించలేకపోయినాము. అందుని బట్టి నేను సర్వదా మీకు రుణపడి ఉంటాను సార్. దయచేసి మీ వచ్చిన బంధుమిత్రులకు కూడా చాలా లేట్ అయింది. లేట్ అయినాక కూడా మీరు ఓపికతో సహనంతో వచ్చినందుకు, మా మనవిని మన్నించి ఇక్కడ విచ్చేసినందుకు చాలా వందనాలు. చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి. చాలా విషయాలు ఉన్నాయి, సమయాన్ని బట్టి చెప్పలేకపోయారు. సరే, ఏదేమైనా మంచిది. ఇంకో దైవ సేవకులు ఉన్నారండి, బయట కానీ లోపల కానీ మాకు ఉంటే తెలియచేయండి. మరి గౌరవించడము మరి మర్యాదగా ఉంటుంది కనుక ఎవరైనా ఉంటే వస్తే మీరు మాకు తెలియచేయండి. ఈ సమయంలో దైవజనులు అందరూ ఉన్నారు మన మధ్యలో. వారు ఎంతో ప్రయాసతో వారు మన మధ్యలోకి వచ్చారు. వారికి గ్రీటింగ్స్ తెలియచేయడానికి మరి సమయం మీరు అర్థం చేసుకొని ఉన్న సమయంలో ఒక 2-3 నిమిషాలు ఇచ్చకుండా సమయాన్ని పాటిస్తూ చెప్పవలసిందిగా ప్రభుపేట మరి చేస్తా ఉన్నాను. గ్రీటింగ్స్ తెలియచేయాలని మనం చేస్తున్న మొట్టమొదట మన మధ్యలో JCNM నుంచి వచ్చినటువంటి దైవజనులు ప్రదీపయ్య గారు ఉన్నారు. వారు కొన్ని గ్రీటింగ్స్ 5 నిమిషాల్లో లోపే మీరు ముగించి ప్రయత్నించండి ప్లీజ్. ప్రభునామనకు స్తుతి ఘనత మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ మరి విజయ్ కుమార్ గారి బంధుమిత్రులకు ప్రభు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. చక్కటి సాక్ష్యం, 2 మాటలైనా కూడా దేవుణ్ణి గణపరుస్తూ మరి 2 మాటలు చెప్పారు విజయ్ కుమార్ గారు. నిజంగానే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. ఆయన ఇల్లు కట్టించేవాడు. ఇల్లు కట్టించే బాధ్యత ఆయన దేవునికి అప్పగించాడు. దేవుడు ఆ గృహాన్ని చక్కగా కట్టించాడు. అలాగే పట్టణంలో కాపాడని ఎడల దాన్ని కావలి కాయేవారు మేలుకొని ఉంటారు వ్యర్థమే. అట్లాగే ఈ ఇంటిని దేవుడు నిత్యము కాపాడుతూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పోషించేవాడు, ఆదరించేవాడు, కృప చూపించేవాడు ఆయన కనుక మరి ఈ కుటుంబాన్ని నిత్యము పోషిస్తూ ఇంకా అనేక ఆశీర్వాదాలతో తనకు బిడ్డ ఉంది. చక్కగా మరి బిడ్డ వివాహం కూడా ఇక్కడ జరిగించాలి. మరి త్వరగా ఈయన ఆరోగ్యవంతుడుగా అయ్యి తిరిగి మళ్ళా తన పనుల్లో ప్రవేశించాలి. కుమారుడు అన్నాడు, మరి చాలా అంబిషన్స్ ఉన్నట్టున్నాయి కుమారుడికి. చక్కగా స్మాల్ బిజినెస్ చేయాలని అనుకుంటా ఉన్నారు. దేవుని కృపను బట్టి ఆ యొక్క బిజినెస్ కూడా వర్ధిల్లి మరి అనేక మందికి సహాయకరంగా ఉండటానికి దేవుడు ఆశీర్వదించును గాక. మరి ఈ కొద్దిపాటి దీవెనలు వారి మీద దేవుడు నిత్యము కుమరించి మరి వారి యొక్క ప్రతి అవసరాన్ని, ప్రతి అక్కర్ని దేవుడు తీరుస్తూ వారిని ముందుకు నడిపించి మరి కొండ మీద కట్టబడినటువంటి పట్టణం లాగా కొండ మీద ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు, ఈ వెలుగు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గృహాలకి వెలుగుకరంగా ఈ గృహం ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. గట్టిగా చెప్పడం కూడా బాగుంది. చెప్పడం మంచిది. మన మధ్యలో విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు కూడా 2 నిమిషాలు గ్రీటింగ్స్ పంచుకుంటారు. మరి బండా విజయ్ కుమార్ అమృత సృష్టి దేవుడు ప్రేమించిన చక్కటి నూతన గృహ ప్రతిష్ఠిత కార్యక్రమాల్లో దేవుడు వారిని ఎంతగానో బహుగా ఆస్వాదించాడు. దానికంటే ముందుగా ఎన్నో శ్రమలు, బాధలు, వీరికి ఇబ్బందులు ఉంది. దేవుడిని వారు దేవుడు వారిని తప్పించి ఒక నూతన గృహాన్ని దేవుడు వారికి ఇచ్చి ఈ స్థలంలో ఈ విధంగా స్థుతించబడే సమయాన్ని దేవుడు చక్కటి అవకాశం ఇచ్చినాడు. అలాగే
118 కీర్తన 4 వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని ఎందు మనందరం సంతోషించి ఉత్సాహించి సంతోషం. దేవుడి పరిశుద్ధ వాక్యములు ఈ సాక్ష్యాన్ని వీరి దేవుడి దీవించిన గాక. ఆమేన్. ఈ సమయమున మొదటి వారు దయచేసి దేవునికి స్తోత్రము. వేదిక పొందినటువంటి దైవ సేవకులందరికీ నిండు వందనాలు. అలాగూ మామూలుగా విజయ్ కుమార్ అమృతమ్మ కుటుంబానికి శుభాకాంక్షలు. దేవుడు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి దేవునికి మహిమ, సకల శుభాలు దేవుడు వారికి మెండుగా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక వారు వెళ్తున్న సంఘము మాస్టర్ సోమారావు రాజ్ కుమార్ గారు, వారికి కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించము అని దేవుడు మోషేతో చెప్పాడు. నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మాణం చేయమని దేవుడు మోషేకు అప్పగించాడు ఆ గురుతరమైన బాధ్యత. మోషే దేవునిలంతటిలో నమ్మకమైన వాడు. అలాగే క్రీస్తు దేవుని ఇంటి మీద ఆయన నమ్మకమైన వాడు కనుక నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకు మనం చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు. మనం నివసించడానికి ఈ ఇల్లు కావాలి. ఇక్కడ ఇందులో మనం ఉంటాం, కానీ సర్వోన్నతుడు హస్తకృతాలయంలో ఉండడు. మరి ఆయనకి ఎలా ఉండాలంటే ఆయన సజీవ మందిరములో ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. ఆ సజీవ మందిరము నీవు నేనే. మన ఇంట్లో ఆయన ఉండాలి అంటే ముందు మనం దేవునికి ఇల్లు కావాలి, దేవునికి మనము ఇల్లు కావాలి. మరి కనుక ప్రియులారా, మరి ఇల్లు కట్టడానికి దేవుడు అయ్యగారు ముందుగా మంచి మాట చెప్పారు. దేవుడు యెహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం అన్నాడు. దాన్ని కట్టేవారు ఉన్నారు. ఆ కట్టేవారు ఎవరంటే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ 5గురి పరిచర్య ప్రతి విశ్వాసులో జరగాలి, ప్రతి గృహములో జరగాలి, ప్రతి స్థానిక సంఘంలో జరగాలి, సార్వత్రిక సంఘంలో జరగాలి. ఈ అజిత్ నగర్లో ఉన్న విజయ్ కుమార్ గారి కుటుంబంలో జరగాలని నా ఈ మాట తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కటి మాటలు అందించిన దైవజనులకు వందనాలు. ఈ సమయంలో అమృతక్క ముందుకు వచ్చి వారి యొక్క టెస్టిమనీ షేర్ చేసుకోవాల్సి మనం చేస్తున్నాం. అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యము మాది కందాడ, చెవెళ్ళ దగ్గర, చెవెళ్ళ యువతల. అయితే మేము దేవుడు దర్శనం చూపించాడు అన్నట్టు, ఎన్నోసార్లు చూపించాడు దర్శనము. ఇంకా మేము సేవ చేయాలి, బలంగా సేవ చేయాలి, అనేక ఆత్మలను రక్షించాలని మాకు ఇద్దరికి ఆశ ఉంటుండే అన్నట్టు. ఆశ ఉంటుండే దేవుడు మా సిస్టర్ ఇల్లని చూపించాడు. నేను ఆమెకు ఆహారం పెట్టినట్టు చూపించాడు. ఇంకా నేను కరెంటు షాక్ కూడా నాకు పట్టుకున్నా కానీ నాకు తగలలేదు అన్నట్టు. మా హస్బెండ్ ఏమో అందరినీ తీసుకొచ్చి కూర్చున్న పెడుతుండు. అయితే ఎన్నో పడ్డాయి నాకు కళలు. అయితే దేవుడు మాకు ఆయన స్కూల్లో టీచర్గా చేస్తుండే. అయితే ఇంకా శాలరీ సరిపోతలేదు ప్రైవేట్లో అనేసి ఆటో రావాలని ప్రేయర్ చేసినాము. దేవుడు ఆటో అనుగ్రహించాడు ఎస్సీ కార్పొరేషన్లో. అక్కడి నుంచి ఇంకా ఫస్ట్ యాక్సిడెంట్ అయింది బంధువులకు. వాళ్ళు ఇద్దరు మరణించారు. అయినా కానీ ఏమనలేరు వాళ్ళు. తర్వాత కూడా ఇంకా విశ్వాసంలో ఎదిగిన కొద్దీ సైతానుడు అది ఎదగని ఇవ్వదు అన్నట్టు. విశ్వాసంలో ఎప్పుడైతే దేవుని అయితే మేము మర్చిపోలేము. రోజు ఉదయం మార్నింగ్ ఎన్నిసార్లు అయినా ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాము, విడవకుండా ఉన్నాము. అయితే దేవుడు ప్రభువా నేను సొంత గృహంలో ఉండాలి, నాయన కిరాయిలలో ఎన్ని రోజులు ఉండాలి, మా ఊరేమో దూరం ఉంది, పిల్లలు స్కూల్ మాకు ఇల్లు మారాలంటే ఇబ్బంది ఉంది, అందరు మంచి వాళ్ళు ఉన్నారు
అర్థం చేసుకుంటూ ఉండాలని. అక్కడ దేవుడు ఏమో ఆత్మలో బలపరుస్తున్నాడు, కానీ సైతాన్ శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పెడుతుంది అన్నమాట. మంచిగా ఉన్న వారిని కూడా చెడగొట్టాలని చూస్తారు అన్నాడు, దాని పనే అది. అయితే మేము అప్పుడు నేను ఆత్మీయంగా నేను నిజంగా చెప్తున్నా, మీరు అందరు నమ్మాలి. నేను 2012లో నేను అప్పుడు ఆత్మలో దేవుడు నాకు దర్శనం ఇచ్చిండు, కానీ అప్పుడు సైతాన్ నన్ను అడ్డగించింది. నన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టారు, కళ పడ్డది, అయినా శారీరకంగా ఇబ్బంది పెట్టారు. అయినా నేను ఆత్మల దేవుడు అంత వాక్యం దేవుడు బయలుపరచలేడు, బోధించలేరు. అయితే తర్వాత నన్ను కొంచెం శారీరకంగా ఇబ్బంది పెట్టి, కానీ మళ్ళీ దేవుడు నువ్వు అప్పుడు నీ 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 కుటుంబాన్ని నువ్వు చూసుకుంటలేవు, నీ పిల్లలు చిన్నగా ఉండరు, ఎంతవరకు రాయకుంటావు అంటున్నాని. ఇక మా హస్బెండ్ కూడా అక్కడ రేట్ తక్కువ ఉంది, పొలం అమ్మనికి కూడా కరెక్ట్గా రేటు పెట్టరని బాగా బాధపడుతుంటే నేను. ఇంకా మళ్ళీ నాకు ఆ మధ్య దేవుని మీటింగ్స్ ఉంటే కూడా నేను మంచిగా ప్రేయర్ చేస్తుంటే ఎప్పుడైనా చేస్తాను నేను. అయితే నాకు ముఖాల నొప్పులు వచ్చినాయి, అంతే ఎంత 10-12 ఏళ్ళు వచ్చినాయి నడుము నొప్పి. ఇంకా స్పైనల్ సిజరీన్ అయినందుకు చాలా ఇబ్బంది పడ్డా, కూర్చోడానికి అసలు 10-12 ఏళ్ళు అసలు ఇట్లా వంగడానికి కూడా నాకు రాలేదు. అయితే 2021లో అనుకుంటా, 20లా దేవుడు చూపించిండు, నా కాళ్ళు మంచిగా అయినట్టు చూపించు. నేను చాలాసార్లు ప్రేయర్ చేయించుకున్నా, అన్నతోని అక్కతోని కూడా నేను కూడా ప్రేయర్ చేయించుకున్నా. ముఖాలు చాలా నొప్పి ఉంటుండే, ఇట్లా ముట్టుకుంటే నొప్పి అవుతుండే, నడిస్తే నొప్పి అవుతుండే. ఒక 5-6 ఏళ్ళు ఇట్లా స్టెప్స్ ఎక్కాలంటే కూడా చనిపోతే బాగుండాలనేసి అనిపిస్తుండే నాకు, అట్లా బాధపడ్డా. కానీ ఎవరు కానీ అందరి గురించి నాకు చూపిస్తాడు దేవుడు, నా గురించి ఎందుకు చూపించాడు దేవుడు? నేను ఎన్ని సంవత్సరాలు ఇట్లా అనారోగ్య స్థితిలో ఉండాలి, చనిపోయిన వాళ్ళని లేపిండు, పక్షవాయువు గల రోగులను బాగు చేసిండు, అందరినీ ఎంతో మందిని బాగు చేసిండు. నేను ఎందుకు బాగు చేయను? బాగాను. అసలు కుష్ఠ రోగులు, పెరాలసిస్ వచ్చిన వారు, ఇంకా క్యాన్సర్ వచ్చిన వారు, గుడ్డి వారు అందరూ బాగా అవుతారు. నేను హీలింగ్ ప్రేయర్ పోతుంటే అంతా ఎవ్రీ సండే వెళ్తా, అంతటే అన్నిసార్లు వెళ్తాను. నేను కూడా తప్పకుండా బాగా అవుతాను నా మనసులో నిశ్చయించుకున్నా. దేవుడు నాకు చూపించిండు, నా కాళ్ళు బాగా అయినట్టు చూపించిండు. నేను స్వస్థపడ్డా, నడుము నొప్పి నుంచి కూడా నాకు విడుదల ఇచ్చిండు. నేను గృహం కావాలని ప్రేయర్ చేసిన 21 days డానియల్ ఫాస్టింగ్ ఉండి, అప్పుడు దేవుడు ఒక మాట చెప్తా, కరోనా వచ్చింది కదా, వచ్చినప్పుడు స్టార్టింగ్ లా అన్న చనిపోయాడు, ఎవరు సంవత్సరం అన్న చనిపోయినాక, ప్రభా ఎవ్వరు కానీ ఆకలితో అమృతి బాధపడొద్దు, ప్రపంచంలో అందరికీ ఆహారం ఉండాలి, ఎవరు కరువులో ఉండొద్దు నాయన, ఎవరికి కరువు రావద్దని 3 ప్రాబ్లమ్స్ రాసి నేను ప్రేయర్ చేసిన. అయినా ఎవరికి కూడా ఆరోగ్య పరిస్థితి ఎవరు బాధపడలేరు. అయినా మమ్మల్ని దేవుడు కరోనా స్థితిలో కూడా మాకు తీసుకురాలేడు. కరోనా వాళ్ళ గురించి కూడా ప్రేయర్ చేసిన. ఎందుకు ప్రభా ఈ కరోనా తీసుకొచ్చినావు, ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు తక్కువ అయితే లేదంటే అన్నది చూపించాడు శ్యామకిషోర్ అన్న. 3 వ్యక్తులు చిన్నగా లుంగిలాగే కట్టుకొని జుట్టు కట్టుకొని వచ్చిరు 3. అన్న ప్రేయర్ చేస్తుంటే కూడా ఇట్లా దూరం వెళ్ళిపోతురు. అంటే సైతానుడు ఉన్నాడు అన్నమాట భూమి మీద. దేవునికి అది వ్యతిరేకంగా మాట్లాడింది, గర్విష్టం, నేను దేవుని కంటే ఎక్కువ ఉండాలి అనేసి దాని గర్వం వచ్చింది కాబట్టి భూమి మీదకి తొక్కివేయబడ్డాడు వాడు. అయితే వాడు ఎప్పుడు మన సంఘ పాదాల కిందికి ఉండాలి, అందరి పాదాలు భూమి మీద ప్రతి ఒక్కరి పాదాల కిందికి త్వరగా రావాలని అందరు ఆసక్తితోని ప్రార్థన చేయాలి. అయితే నాకు యాక్సిడెంట్ అయింది మొన్న జనవరి 22లో. నేను మా బాబు బండి మీద వస్తుంటే లారీ వచ్చింది. అసలు నేను స్పృహలో 2 రోజులు లేను, 4-5 కుట్లు పడ్డాయి. 8 రోజులు ఐసీలో ఉన్నా. దేవుడు మంచి చేసిండు, నువ్వు త్వరగా బాగాయినావు అనేసి అన్నారు. చాలా మంది ప్రేయర్ చేసారు. నేను కూడా నాకు అంత అది లేదు. 4-5 రోజుల తర్వాత నేను అప్పుడు కొంచెం ప్రేయర్ చేసుకున్న పేషెంట్గా ఉండి. అందరు పాస్టర్లు, సిస్టర్ అందరు వచ్చి ప్రేయర్ చేసారు. చర్చికి కూడా వెళ్ళి నేను ప్రేయర్ చేయించుకున్నా. దేవా మరి నా గృహం కావాలి నాయన, నువ్వు కంపల్సరీ ప్రేయర్ చేసి ఇస్తావు, చేయబెట్టి ప్రేయర్ చేసి నువ్వు కంపల్సరీ ఇస్తావు అని నేను
కొంతమంది ఇప్పుడు ఎంతమంది శ్రమలు ఉన్నా కానీ వాళ్ళకి ఏ పరిస్థితి ఉన్నా కానీ నేను ప్రేయర్ రాసి వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తా చేయబెట్టి. అయితే నేను ఇట్లా ఇల్లు కూడా నేను దించుకొని డ్రాయింగ్ దించుకొని ప్రేయర్ చేసిన. దేవుడు తప్పకుండా నాకు హెల్ప్ చేస్తాడని నాకు తెలుసు. ఆయన బిడ్డల పట్ల తప్పకుండా కృప చూపిస్తాడని తెలుసు. అందుకని నేను నువ్వు అప్పుడు తీసుకోలేవు కదా ఇల్లు ప్లేసు, అందరు తీసుకురు, నువ్వెప్పుడు తీసుకుంటాను, నేను తప్పకుండా తీసుకుంటాను నేను అనేసి తీసుకున్న దాకా కూడా నాయన ఉన్నాడు, మాకు సాయం చేసిండు. ఎట్లా ఏ విధంగా వస్తుందని నాయనకు కూడా నేను కొంచెం ధైర్యం చెప్పిన. తప్పకుండా నువ్వు ఎవరిని ఏమనొద్దు ఆయన, దేవుడు కార్యం చేస్తాడంట అని చెప్తే కూడా ఆయన నేను చెప్పినట్టు ఒప్పుకుంటూ ఇంకా ఎప్పుడు అయినా అనారోగ్యం వచ్చా కానీ నాకు దేవుడు చూపిస్తుండే నాయన ఇట్లా నేను వచ్చి 2 రోజులకో తెల్లారో వచ్చి ప్రేయర్ చేస్తుండే. నాయన చాలా విశ్వాసంలో ఉంటుండే. ఇప్పుడు 3వ నెల నడుస్తుంది. మంచిగా అందరికంటే ముందే తొందరగా చర్చికి వెళ్తుండే. వృద్ధాపంలో కూడా చాలా సేవ చేసిండు. అందరికీ దేవునికి కూడా దగ్గర ఉన్నాడు. ఇంకా దేవుడు మాకు ఇల్లు కంపల్సరీ ఇస్తాడు, మేము కట్టుకుంటూ. నేను అప్పుడే చెప్పిన అన్నట్టు నేను గృహము స్లాబ్ వేసినాము. నేను అందరికి చెప్పిన, అందరూ కేసీఆర్ వచ్చిన అందరూ ఆయనకు డబ్బులు ఏదో ఇస్తున్నారు, నేను ఒక్కదానే ఇవ్వలేను. అయితే నేను అది ఏమంటారు కార్డ్స్ తయారు చేసి కూడా మరి గృహప్రవేశం ఉందని చెప్పినప్పుడు కళలో అయితే మన ఆయన కూడా చెప్పిన, ఆయన నాకు ఇట్లా కలబడ్డది, అది కంపల్సరీ జరుగుతుంది, నాకు ఇల్లు ఇస్తాడు దేవుడు, నువ్వేమి అది వాడకు, అమ్మకు కూడా కళ్ళు ఇస్తాడని నాకు దర్శనం చూపించిండు. నేను ఆమెకు మంచిగా తలదూతున్నా. నేను అమ్మని కూడా నువ్వు అమ్మకు కూడా సరిగ్గా చర్చికి తీసుకోపోలేవు, నేనన్న అమ్మ అక్క తొందరగా చనిపోయింది, రక్షణ లేకుండా అమ్మని అట్లా చేద్దాని. మా అక్క చనిపోయిన కొన్ని ఏళ్ళ కాకముందే అమ్మని చర్చికి తీసుకుపోయి బ్యాప్టిజం ఇవ్వడం జరిగింది. ఇంకా దేవుని సేవ ముందుకు జరగాలి, అందరి సంఘాలలో కూడా శాంతి సమాధానంతో ఉండాలని, సంతోషంతో ఉండాలని నేను ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నా. ఒక సంఘం గురించి చూపించిండు. ఆ సంఘం విడిపోయినప్పటి నుంచి నాకు చాలా బాగుంది. అట్లా విడిపోవద్దు, అందరు కూడా నీ సంఘం నా సంఘం అనకుండా ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడైతేనే అపవాది పాదాల కిందకి వస్తాడు, ఇంకా సేవ బలంగా జరుగుతుందని నేను నమ్ముచున్నా. అందరిని కూడా చిన్నలో పెద్దలో ప్రతి సంఘాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలి. ప్రతి క్రైస్తవుడైనా అవిశ్వాసులైనా హిందూసులైనా ఒకరికొకరం ఈ భూమి మీద మనం ప్రేమ కలిగి ఉంటే ప్రతి ఒక్కరు మారుతారు. ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నా. చాలా సంతోషం అండి, అనేకమైన విషయాలు తెలుసుకోవడం సంతోషము. నిజంగా ఈ గృహం కొరకు చాలా ప్రార్థన జరిగింది. ఈ గృహం ఈరోజు కట్టబడడానికి ఇంత అందంగా మనం చూస్తూ ఉన్నాం. మనకు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బుద్ధి లేని వాడు ఇల్లు కట్టిండట. ఎక్కడ కట్టినవాడు? ఇసుక మీద కట్టిండు. బుద్ధి కలిగిన వాడు ఎక్కడ కట్టిండంటే బండ మీద కట్టిండు. నిజంగా మరి విజయ్ కుమార్ అన్న ఎట్లా ఆలోచించిందో తెలియదు కానీ బండ మీదనే కట్టిండు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సో విజయ్ కుమార్ అన్న కూడా బండనే, ఇల్లు కూడా బండ మీద కట్టిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రారంభము నుంచి కూడా అనేకమైన సమస్యలు వచ్చాయి. వాళ్ళు ఇంత అమౌంట్లో మేము ఇల్లు కట్టేద్దాము, కంప్లీట్ చేద్దామని అనుకున్నారు. కానీ అనుకున్న దానికంటే అది ఎక్కువగా 2 ఎక్కువగా అయిపోయింది. ప్రతిసారి మరలా వచ్చిన డబ్బులు తెచ్చిన డబ్బులు సరిపోక లోన్స్ పెట్టడం, ఆ లోన్ డబ్బులు సరిపోక మళ్ళీ లోన్కి వెళ్ళడం, అప్పులు చేయడం, ఈ విధంగా మరి ఎన్నోసార్లు అన్న ఇల్లు కంప్లీట్ అవ్వట్లేదు, ఇల్లు కంప్లీట్ కావాలి, ఆ ఇల్లు సగంలో ఆగిపోయిందని చాలా టెన్షన్ పడుతుండేవాడు. నేను ఒకటే చెప్పాను, అన్న నేను టెన్షన్ పడద్దు, ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా మన భూమి మీద ఒక సొంత గృహం ఉండాలని కోరుకోవడం మంచిదే. దేవుడు తగిన సమయం తన పిల్లలను హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. మీరు ధైర్యం విడిచిపెట్టద్దు, ప్రార్థనలో మీరు నమ్మకంగా ముందుకు సాగండి అని బలపరుస్తూ వచ్చాం. ఈరోజు విధంగా ఆ పునాది వేసిన ఆ రోజును జ్ఞాపకం చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులైందన్నా? ఎన్ని రోజులైంది ఇల్లు టైం కట్టడానికి? 2 years అవుతుంది. మళ్ళీ ఇంకొక అద్భుతం కూడా చెప్పాలి. పునాది వేసినప్పుడు ఒక అయితే బోరు వేసేటప్పుడు ఎన్ని 100 ఫీట్లు? 600 ఫీట్లు ప్రార్థన చేసాం. నేను రాజేష్ బ్రదర్ ఇద్దరం వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాం. ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత 600 ఫీట్లు అయినా చుక్క నీళ్లు లేవు.
నేను ఫోన్ చేస్తున్నాను, అన్న ఎంతవరకు వచ్చింది? ప్రార్థన చేయడం అయిపోతుంది. తర్వాత మా టెన్షన్లు ఎట్లుంటాయి అంటే మీకు అర్థం కావాలి. ఏమంటే ఒక అద్భుతమైన మీటింగ్ జరగాలంటే వెనక ప్రార్థన జరుగుతూ ఉండాలి. మరి ప్రార్థన అయితే చేశాం, దేవా ఇక్కడ ఊటలు మీరు చూపిస్తానన్నారు, గెరారు దేశంలో ఇస్సాకు ఊటలను ఇచ్చినట్టుగా ఇక్కడ ఊటలు ఇస్తానన్నావు అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళాను. ఇక గంటకు ఫోన్ చేస్తున్నాను, అన్న ఏంటి పరిస్థితి? మీరు నమ్మండి నమ్మకపోండి, 4 గంటల వరకు చూస్తూ ఉంటే చుక్క బొట్టు నీళ్ళు లేదు. మొత్తం ఎండిపోయినటువంటి నేల 400 ఫీట్లు అయినాయి అన్న, నీళ్లు లేవు అని టెన్షన్ పడుతూ ఉంటే ఒకటే మాట ఆనాడు ప్రభువు బయలుపరిచిన విషయం అండి, ఒకటే అన్న, మీరు టెన్షన్ పడద్దు. 600 ఫీట్లు కాదు, ఇంకెన్ని ఫీట్లు పడ్డా అక్కడ ప్రభువు ఊటను ఇస్తానన్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. తను వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా మనం అక్కడ ఒక అద్భుతమైన ఊటను చూడబోతున్నామని చెప్పాను. ఆయన కంగారు పడతా ఉన్నాడు, ఏమో అంటే ఏం కాదు, విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. మేము ప్రార్థన చేస్తున్నామని ప్రార్థన చేసాం. సాయంత్రం లాస్ట్ అవర్లో అద్భుతమైనటువంటి ఊట ఇక్కడ దేవుడు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా మనం ఎంత ఇల్లు కట్టినా కూడా ఆ ఇంటిలో నీళ్లు లేకపోతే ఫస్ట్ ఎవరన్నా రెంట్కి రావాలన్నా కూడా ఫస్ట్ ఏం అడుగుతారండి? ఇంట్లో నీళ్లు ఉన్నాయని అడుగుతారు. నీళ్లు లేకపోతే ఎంత పెద్ద ఇల్లు కట్టినా ప్రయోజనం లేకుండా. ఈరోజు నీళ్ళు ఎట్లా ఉన్నాయన్నా? బాగున్నాయా? ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఏంటంటే చాలాసార్లు నేను అడుగుతూ ఉంటే ఇక్కడ ఎవరికి కూడా అంత బోరు లేదు, కానీ ఇక్కడ అంత బోరు వస్తూ ఉందని చెప్పాడు. దేవుని మహిమ కలుగును గాక. సో ఇలాంటి విషయాలు ఆర్థికంగా దేవుడు సాయం చేశాడు. మరి వాళ్ళు కొరికిపోయినప్పుడు ఎన్నో పరిస్థితులలో దేవుడు కృప చూపించాడు. కొన్నిసార్లు పని వాళ్ళ వల్ల ఇల్లు కడుతున్నప్పుడు పని వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ వచ్చాయి. సో అయినా వాటి విషయంలో కూడా మరి మొదటి నుంచి ఇంతవరకు అద్భుత రీతిగా ఈ చక్కటి సుందరముగా ఏమని కనబడడానికి ఇల్లు దేవుడు సహాయం చేశాడు. వారికి అనుగ్రహించినటువంటి ఇల్లును బట్టి నేను మనసారా ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, చెప్పుకుంటూ పోతే ఇంకా సమయం లేదు, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ సమయంలో మనము లేచి వెళ్ళక ముందు ఒక్క మాట, ఎన్ని మాటలు చెప్పుకున్నా, సాక్ష్యాలు చెప్పుకున్నా, గ్రీటింగ్ చెప్పుకున్నా, ఎన్ని చెప్పుకున్నా, ఒక దేవుని మాట చెప్పుకోకపోతే అది సంపూర్ణత కాదు. దేవుని వాక్యం ఉండాలి. గృహానికి కావలసిన మాట మన మధ్యలో దైవజనులు ఉన్నారు, మాణిక్యం పాస్టర్ గారు ఉన్నారు. వారు ఒక్క 5-10 నిమిషాలు మించకుండా దేవుని సందేశాన్ని అందిస్తారు. విందాం అందరం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నాకు కూడా ఆయన చాలా సంవత్సరం తెలుసు కాబట్టి మేము కూడా ప్రార్థన చేశాము. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు కదా, అడిగి ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా చేసేటువంటి దేవుడు. వాళ్ళు ఒకవేళ నేను అనుకుంటాను మామూలుగా ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకు శక్తిని మించి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సరే, దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని నిమిషాలు, మరి 10 నిమిషాల్లోపే నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము ఇంతకుముందు దయగా చెప్పుకుంటూ వచ్చారు, మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలు చదువుకుందాము. తొందర ముగిస్తాను. 127వ కీర్తన 1-2 యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉంట వ్యర్థమే. మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుంట వ్యర్థమే అంటున్నారు. తన ప్రియులు విధించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారని చెప్పేసి అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ చూసినట్టయితే దేవుడు మరి అత్యధికంగా చేసేటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా ఇల్లు కట్టించనేలా కట్టువారి ప్రయాసం వ్యర్థమంటున్నాడు. ఈ రోజు ఎంతో మంది గృహాలు నిర్మించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ సాధ్యం పడట్లేదు. ఎన్నో రకాల ప్లాన్ చేస్తా ఉన్నారు, కానీ సాధ్యపడట్లేదు. కారణం ఏమిటంటే దేవుడు అది పూనుకుంటే తప్ప అది జరగట్లేదు అని మనం గమనించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు అంటున్నాడు కదా, యెహోవా ఇల్లు కట్టించనేలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమంటున్నాడు కదా. పట్టణంను కాయాలి అన్న, ఒక గృహాన్ని నిర్మించాలన్నా కూడా దేవుని బిడ్డలారా
దేవుడే దానికి మరి గృహ నిర్మాణకుడుగా ఉంటున్నాడు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఎంతో మంది గృహాలు కొంతమంది లేవు, వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు నాకు కూడా గృహం కావాలని చెప్పేసి. నిజంగా నేను ఆశ్చర్యపోయాను దేవుని పిల్లారా. నేను వస్తా ఉంటే ఇక్కడ గుడి అని చెప్పేసి బ్రదర్ చెప్పాడు. చూసిన తర్వాత ఆ బిల్డింగ్ చూసినప్పుడు అది కాదులే అనుకున్నాను. నిజంగా చెప్తాను, అంటే చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకైతే. దీని వెనుక ఎంత ప్రయాసం ఉందో, దేవుడి వాళ్ళ యొక్క మరి మాట విని, వాళ్ళ ప్రార్థన విని, ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టుగా ఎంతో ప్రయాసంతో కూడినట్టుగా చూస్తా ఉన్నాం. నేను అనుకుంటాను ఒకటి మాట గుర్తుకొస్తుంది ఏంటంటే, సిస్టర్కు ఆమెకు హెల్త్ బాగాలేదు, మొన్న యాక్సిడెంట్ అయింది, నిజంగా చనిపోయేది, బతికిపోయింది. కానీ దాని వెనుకాల నిజంగా ఇంత పెద్ద గృహంను ఈ రోజు దేవుడు ఇచ్చారు. హల్లెలూయా కదా. కాబట్టి ఒక అపాయం అయినప్పుడు అంతకంటే ఎక్కువ కూడా నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది కదా. ఈ రోజు ఆమె ఇట్లా లేకపోయినట్టయితే, అంటే చెప్పుకోవాలి మనం, లేకపోయినట్టు ఇట్లా ఎంత కష్టం ఉంది దేవుని కదా. కాబట్టి రోజు ఆయనకు భార్యగా దేవుడు అనుగ్రహించాడు, పిల్లలకు తల్లిగా అనుగ్రహించాడు రోజు. కాబట్టి కుటుంబం సంతోషంగా ఉండాలని, కుటుంబం సమాధానంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఈ రోజు ఆమెను బ్రతికించి చక్కటి యొక్క గృహం ఇచ్చి ఈ రోజు అభిషేకున్నటువంటి సేవకుడు కూడా ఉండడానికి మరి అవకాశం ఇచ్చాడు. నిజంగా నేను చూసినప్పుడు నాకు చాలా, నేను గృహాలకు వెళ్ళాను కానీ ఈ గృహంకి వచ్చినప్పుడు ఒక పరలోకం లాగా అనిపించింది. హల్లెలూయా. నిజంగా పరలోకం లాగా అనిపించింది. ఇంత సంతోషము, అది మనం అందరం చాలా సంతోషంగా ఇక్కడ వారం దేవుళ్ళు చాలా సంతోషం కదా, చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా రెండోది చూసినట్టయితే దేవుని పిల్లలు ఇక్కడ ఒక మాట ఉంది, 128వ కీర్తన 2వ వచనంలో, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అవును, ఈరోజు చేతుల కష్టార్జితాన్ని దేవుడు చూశాడు కదా, దేవుడు చూశాడు, తన ప్రయాసాన్ని దేవుడు చూశాడు. కాబట్టి మన ప్రయాసాన్ని దేవుడు చూశాడు. దేవుడు ఒకవేళ దేవుడు చూడలేదు అని చెప్పేసి అనుకోవాలి. దేవుని బిడ్డ ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఈరోజు మాకు కూడా ఇల్లు లేదు, కానీ మేము దేవుడు ఖచ్చితంగా మాకు ఇస్తాడని చెప్పి ఈ రోజు కూడా మేము చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని ఈ రోజు దేవుడు చెప్తా ఉన్నాడు, లేని వారి మనం అందరం ప్రార్థన చేస్తాం. ఎలా నెరవేరుతుంది కదా, ఎలా నెరవేరుతుంది, నీవు ధన్యుడవు, నీకు మేలు ఎలా కలుగుతుంది, నీ కష్టార్జితం ఎలా అనుభవించగలుగుతావు, అదే విధంగా నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వల్ల వాళ్ళే ఎలా ఉంటుంది, నీ పిల్లలు ఎలా ఉంటారని చెప్పేసి ఇది నెరవేర్చబడాలి అంటే ఇక్కడ మొదటి వచనం చూస్తున్నాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారు ధన్యులు అని చెప్పేసి అంటాము. హల్లెలూయా. కాబట్టి దేవుని దీని వెనకాల ఇంతకుముందు సిస్టర్ చెప్పినట్టుగా దేవుని ప్రయాసం చూస్తా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటున్నావు, దేవుని యందు భయం కలిగి ఉంటున్నావా, దేవుని యందు భక్తి కలిగి ఉంటున్నావా, దేవుని మీద నమ్మకం కలిగి ఉంటున్నావా అని చెప్పేసి మనం గమనించినట్టయితే, అలా ఉన్నట్టయితే దేవుని బిడ్డలారా అడిగి ఉంచిన వాటన్నిటికంటే అతిగా చేస్తున్నటువంటి దేవుడు. మనం అనుకోము, ఏదో 2 రూములు వేసుకుందాం అనుకుంటాము, ఏదో రేపొత్తలు వేసుకుందాం అనుకుంటాం, ఇంకేదో చేసుకుంటాం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఖచ్చితంగా దేవుడు అంతకంటే ఎక్కువ ప్రణాళిక కలిగి ఉంటున్నాడు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదం అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లారా, మీరు ఇక్కడ ఉన్నటువంటి బ్రదరు సిస్టరు పిల్లలు కూడా వినాలి ఏంటంటే, మీరందరూ కలిసి కుటుంబ ప్రార్థన, కుటుంబ ఆరాధన కదా ఎంతో చక్కగా జరగాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే యెహోషువ మాట్లాడుతా ఉన్నాడు, నేను ఆ ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పి. ఆయన దేవుడు విడిచిపెట్టలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు. దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వు భయపడకు, నేను మోషేకు తోడున్నట్టుగా నీ కూడా నేను తోడుకుంటున్నానని చెప్పేసి దేవుడు ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు కదా. ఈ రోజు వరకు కూడా మనల్ని కూడా, ఈ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు పూనుకున్నాడు కాబట్టి, ఈ యొక్క ఇల్లు కట్టించాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన మరి కావలిగా ఉంటా ఉన్నాడు. ఒక పట్టణాన్ని కావలి కాస్తా ఉన్నాడు, ఒక ఇంటిని కావలి కాస్తా ఉన్నాడు, దాన్ని నిర్మిస్తా ఉన్నాడు. దాంట్లో మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఆ ఇంట్లో సమాధానం ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ ఇంట్లో శాంతి, సమాధానం, నెమ్మది ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. దేవుని యొక్క రక్షణ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఉండాలంటే ఇంతకు చెప్పినట్టుగా 128 కీర్తన మరి మొదటి వచనం ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎప్పుడైతే మనము మన పిల్లలతోని దేవుని యందు భయభక్తులుగా ఉంటామో కదా, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాడు. మనమందరం కూడా దేవుడు పిల్లలు ఉన్నారు ఇక్కడ కదా, పిల్లలు మనం ఎలా ఉన్నాం, పిల్లలు ఎలా పెంచుతున్నాం అని చెప్పేసి ఇంతకుముందు చదువుకున్నాం కదా. మన బల్ల చుట్టూ కూడా ఒలివల మొక్క వాళ్ళ పిల్లలు ఉన్నారని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వారు ఉండాలని చెప్పేసి అనుకుంటే మనము దేవుని యందు భయభక్తులుగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, వాళ్ళకు మనం నేర్పించాలి కదా, మనం నేర్పించాలి, వాళ్ళు ఒక ప్రయోజనం చేయాలని చెప్పేసి అనుకుంటే మనం ఎలా ఉంటున్నాము, మన జీవితం ఎలా ఉంటుంది, మన పిల్లలు ఎలా పెంచుతున్నాం అని చెప్పేసి, ఒలివల మొక్కగా ఉంటున్నారా, బల్ల చుట్టూ ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంటున్నారా అని చెప్పేసి మనం గమనించినట్టు దేవుని పిల్లరా అలా కావాలని చెప్పి కోరుకుంటున్నాడు.
కాబట్టి ఈరోజు మనము మా పిల్లలను మరి నిజంగా అందరు రక్షణ కలిగి అందరు దేవుని రాజ్యం పరలోక రాజ్యంలో కదా దేవుని రాజ్యం పరలోక రాజ్యంలో వెళ్ళాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరం మరి దేవుని అందు భయం కలిగి భక్తి కలిగి మన పిల్లలతో సహా పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నిజంగా మరొకసారి మరి బ్రదర్ సిస్టర్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే చక్కటి గృహము మరి దేవుడు ఇచ్చాడు. మరి ఆ విధంగా దేవుడు మరి వారి కుటుంబాలు దీవించాలని చెప్పేసి మనసారి కోరుకుంటూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కటి మాటలు మనం అన్ని విన్నాం. ఈ గృహాన్ని బట్టి మనం ఒక్కసారి ప్రభువుని స్తుతి చెల్లిద్దాం. యెహోషువ ఒక తీర్మానం, తన కుటుంబం ఒక తీర్మానం తీసుకున్నారు. ఏంటంటే నేనును నా కుటుంబమును యెహోవాను సేవిస్తాము. అలాగే ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా యెహోవాను సేవించే వారిగా, యెహోవాకి ఇష్టమైన బిడ్డలుగా ఉండినట్లుగా ఈ గృహము అద్భుతంగా ఆరంభించి ముగించిన ఆ దేవునికి మనం అందరూ చేతులు ఆకాశం తట్టు పైకెత్తి వందనాలు చెబుదాం. దేవానికి వందనాలు నాయన, నీ ప్రియులు నిద్రించుచుండగా మీరు వారికి ఇస్తున్న దేవుడు నాయన. ఆయన నీకు వందనాలు. ఈ గృహములో నాయన తండ్రి ఇది నీతిమంతుల గృహముగా ఉండాలి నాయన. నీకు వందనాలు. ఇక్కడ నిన్ను తప్ప మరొక ఎవరిని కూడా ఆరాధించకుండా నిన్ను మాత్రమే సేవించే ఇల్లుగా, ఈ ఇంట్లో ఉన్న బిడ్డలందరూ నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండాలి నాయన. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా నాయన తండ్రి. ఇదిగో నాయన ఆనాడు ప్రభువా మరియ తండ్రి మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు నాయన అచ్చటి మాంసం ప్రకటగా అత్తరు తీసుకొని నీ పాదాలు కడిగినప్పుడు ఆ ఇల్లంతా సువాసనతో నింపబడిపోయినట్టుగా ఇల్లంతా కూడా అద్భుతమైన సువాసనతో ఆయన పరిశుద్ధాత్మ తైలంతో నింపబడిపోయినట్లుగా సహాయం ఇచ్చింది. ఈ కుటుంబంలోకి లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అన్ని రీతులుగా ఈ కుటుంబానికి దీవెనల వర్షాన్ని కుంభవర్షములాగా కురిపించండి నాయన. నీకు వందనాలు 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 దేవానికి వందనాలు. నీ బిడ్డలకి ఇచ్చిన ఈ అద్భుతమైన గృహాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. మా కనుపావలె మన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపావలె మన్ను కాచి మమ్ము చెదరక మోసావు ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే. సహాయం మీ గృహం మీద ఉండవుగాక. నీ సన్నిధి దూతలు ఇక్కడ సంచరించుగాక. అనే గృహం చుట్టూ నీ దూతలను కావలి కోటగా ఉంచండి. నేను నిన్ను ఎదురుస్తున్నప్పుడు అద్భుతమైన దర్శనాలు చూసినట్లుగా సహాయం దయచేయండి. ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థనలు మనుగులు నీ సన్నిధికి అంగీకారయోగ్యముగా చేర్చబడినట్లుగా సహాయం దయచేయండి. దేవానికి వందనాలు. ఈ కుటుంబం అంతా కూడా నీ సమాధానం ఉండాలి. ఈ కుటుంబంలో ఎవరు అడుగు పెట్టినా ఆయన తండ్రి ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళినా వారి జీవితాలలో సమాధానం ఉండుగాక, వారి జీవితంలో నెమ్మది ఉండుగాక, ఆయన సంతోషం ఎల్లప్పుడూ ఈ కుటుంబం మీద ఉండుగాక. నాయన తండ్రి ఈ గృహం అంతా సువాసన వెదజల్లును గాక. నాయన నీకు వందనాలు. సంతోష గృహముగా, తీర్మానం చేసుకున్న గృహముగా, నిన్ను ఆరాధించే గృహముగా ఈ ఇల్లు ఉండును గాక అని దీవెనలు శుభములు ఈ గృహానికి పలుకుతున్నాను. అందరం అలాగే మనం ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు వందనములు స్తుతి స్తోత్రం ప్రభా చెల్లిస్తుంటున్నాయినా. ప్రభా అమృత సృష్టిని ప్రేమించి వంద నుంచి తప్పించి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు అని ప్రభా కష్టములు బాధలు విరుపు ఇబ్బందుల నుండి తప్పించి ఒక చక్కటి ప్రభునైన నివాస స్థలము బిడ్డలకు ఇచ్చి ప్రభా ఈ సుందరమైన ఇంటిని ప్రభునైనా ఈ విధముగా అయ్యా అనేక మంది దైవస్యం నా యొద్ద నివసించిన దేశంలో నమ్మకస్తున్న వారిని కనిపెట్టుచున్నాను. మోసము చేయబడిన ఇంట ఉండడు అని యథార్థమైన మనసు కలిగి భయము భక్తి కలిగి ప్రభా బిడ్డలు ప్రభా ఎన్ని శ్రమలు వచ్చిన ప్రభునైనా ఓర్చుకుంటూ సహిస్తూ తగ్గింపు విధేయత కలిగి ప్రభా మీ పాదములు పట్టుకొని ఎంతగానో గోచారానికి పిల్ల ప్రభునైనా కుటుంబానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభు మీకు వందనాలు. ప్రభునైనా బిడ్డలు కష్టపడుతున్న కష్టాన్ని మీరు 30 60 100 ప్రభు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దయను సత్యమైన ఎన్నడను విడిచిపోని కావు ప్రభునైనా
దీర్ఘాయుష్యముతులుగా ప్రభుత్వ దీవించండి, ఆస్వాదించండి. బిడ్డల కుటుంబాలను ప్రభు శాంతి, సమాధానములు, సమృద్ధిని, ఆరోగ్యాలు ప్రభు దయచేయండి. మీకు వందనాలు ప్రభు. అదేవిధంగా ప్రభునైనా దైవ సేవకులు వేసిన ప్రతి అడుగు ప్రభునైనా, దైవసేవకులు ఒక్కొక్క దైవసేవకులు చేస్తున్న ప్రార్థన, వారు వేసిన అడుగు ప్రభునైనా కుటుంబానికి ప్రభు దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా ఉండేందుకు ప్రభు సహాయం ఇచ్చేయండి. ప్రభునైనా ఇదిగో ప్రభు ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతటి బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్ర ప్రభు చెల్లిస్తూ చెప్పబడిన మాట ప్రభు వచ్చిన బిడ్డలందరికీ, బంధువులకి, రక్త సంబంధులకి, కుటుంబీకులకు ప్రభు రాజా ఈ వాక్య ప్రభు దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా ఉండేందుకు ప్రభు సహాయం ఇచ్చేయండి. అదేవిధంగా ప్రభు ఎన్ని పనులున్న ప్రభునైనా, దైవ సేవకులు ప్రభునైనా ఇప్పటివరకు చేస్తున్న ప్రార్థనలు ప్రభు రాజా మీ రాజ్యం లెక్కించండి. కుటుంబానికి మరొకసారి దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా ఉండేందుకు సహాయం చేయమని మీ దాసులు మీ ప్రభు చేసిన ప్రార్థన ప్రభు కుటుంబాల ప్రభావం మరొకసారి శాంతి, సమాధానములు, సమృద్ధిని, ఆరోగ్యం ఇచ్చి బిడ్డల ద్వారా, కుటుంబం ద్వారా మీరు మహిపొందమని యేసు క్రీస్తుకి నామములో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని ఎడతగిన అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకందరికీ, ప్రాముఖ్యంగా ఈ చక్కటి గృహ నిర్మాణం చేసుకోవడానికి విజయ్ కుమార్ అన్న, అమృతకు దేవుడు సాయం చేసిన వారికి చేరువచ్చిన మనకందరికీ ఆయన కృపా సమాధానము ఇది మొదలుకొని సదాకాలంతో నడిపించును గాక. యేసు రక్తమునికి జయం, ప్రవేశ నామమునికి జయం, ప్రవేశ క్రీస్తు కార్యములకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్.